అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లని గడిపే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈరోజు మీరు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక మీ ఇష్టమైన వారితోటి మీరు మంచి సమయం అనేది గడపగలుగుతారు. ప్రేమికులకైతే ఇక శుభదినముగానే ఉన్నది. పెద్దల యొక్క మరియు బీపీ షుగర్ వంటి సమస్యలు అయితే పెరుగుతాయి. మరి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వారికైతే రోజు మరి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను మీరు తినిపించకుండా ఉండాలి, వారికి అందించకూడదు. పెద్దల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఈరోజు దూరంగా ఉంచాలి. బయట ఆహార పదార్థాలను మాత్రం ఎక్కువగా సేకరించకూడదు. మరియు కాఫీ టీలు ఎక్కువగా తాగకుండా ఉండాలి. ఈరోజు మానేయాలి. కాఫీ టీలు తాగడం వంటి అలవాటును ఎక్కువగా సేకరించడం అనేటటువంటి అలవాటును మానుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి మరి ఆటంకాలను ఎదుర్కోవడానికి కానీ ఒక వ్యక్తి సహకారం అనేది అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఏదైనా కేసు కోర్టులో గనక చిక్కుకొని ఉంటే అది కదిలే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశివారు మాత్రం నష్టాలను తొలగించుకొని లాభాల దిశగా వ్యాపారస్తులు సాగుతారు. మరి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు, మీ పిల్లల ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు దోష నివారణ కొరకు 2 గరుడముఖ కాయలను తీసుకొని వాటిని మరి పసుపు రంగు దారంలో గుచ్చి మెడలో ధరించండి. ఇలా చేయట కారణంగా మీకు మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉన్నతిని మీరు పొందగలుగుతారు. సరైన మార్గంలో సరైన దిశలో మీ సంతానం కదిలే అవకాశం ఉన్నది. మీ భవిష్యత్తులో బాగా రాణిస్తారు. మంచి మరి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారులు మాత్రము ఏదైనా సరే దూర ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ప్రయాణంలో మరి లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారులు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించాలి. ఎవరికైనా సరే ఈరోజు మరి అలా చేయటం కారణంగానే మీకు లాభాలు అనేవి చేకూరుతాయి. కార్యాలయాల్లో కూడా సహోద్యోగులతోటి ఉన్న సమస్యలు కూడా తొలగించబడతాయి. ఆర్థిక పరిస్థితి మాత్రము సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరమైన ఖర్చులు చేసినట్లయితే గనక ఆర్థిక పరిస్థితి చెదిరిపోతుంది. ఉద్యోగస్తులకైతే సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారంగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న వివాదాలను దూరంగా ఉంచాలి. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలను సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆ సమస్యలను పరిష్కరించుకోవడం అనేది చాలా మరి ఉత్తమము. ఈరోజు ఈ రాశివారు అనారోగ్య సమస్యలు గలవారు మాత్రము ఎక్కువగా యోగా వ్యాయామము ధ్యానం చేయటం వలన మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ధనధాన్యాభివృద్ధి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార ప్రయత్నాలలో విజయాన్ని కూడా అందుకుంటారు. ఉద్యోగార్థులు విజయాన్ని పొందొచ్చు. మరియు సరికొత్త ఆలోచనల ద్వారా వ్యాపారాలు లాభాలు పొందే అవకాశం ఉంది. విజయావకాశాలు కూడా పెరుగుతాయి. సంపదను మరి ఎక్కువగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈరోజు రాశివారి కళాకారులు గణనీయమైన విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. వ్యక్తిగత సంతృప్తితోటి చాలా సంతోషకరమైన జీవితాన్ని అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. ఏవైనా అనుమానాలు ఉంటే ఈరోజు మరి చూసినట్లయితే గనక పెద్దలను సూచనలు సలహాలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. గురువు ఆశీర్వాదం తీసుకోవాలి. గురువు నుండి కూడా మీకు ఈరోజు మంచి సూచన సలహాలు పొందే అవకాశం లభిస్తుంది. ఈరోజు ఈ ఆదాయం అనేది మంచిగా పెరగడానికి మీకు చాలా బాగా సూచనల సలహాలు అనేవి ఉపకరిస్తాయి. ఈరోజు ప్రకృతిలో కాస్త చిరాకు అనేది ఉండొచ్చు. మీరు కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి. కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి కాబట్టి చికాకు పడుతూ ఉంటారు. కుటుంబంలో గౌరవం పెరగడానికి తగు ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం అనేది జరుగుతుంది. సోదరులతో విభేదాలు ఉండొచ్చు. మీ సంభాషణలు ప్రశాంతంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. విద్యాపనుల విజయం సాధిస్తారు.
మిత్రుల నుంచి మీరు సహకారాలు అయితే అందుకుంటారు. ఇక ఈ రోజు కుటుంబంలో నవ్వు సంతోషకరమైన వాతావరణం అనేది రావడం జరుగుతుంది. సాయంత్రం పూట భార్య పిల్లలతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. పనులు మరింత శ్రమ అనేది ఉంటుంది రాశి వారికి. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషము కూడా ఉంటుంది. ఉద్యోగంలో మారు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని కొత్త పనులకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ రోజు రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. విద్యా మేధోపరమైన పనులు కూడా మీరు వాటిలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వాహన సుఖ సంతోషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటి నిర్మాణ పనులలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవడంలో మాత్రం మీరు సఫలీకృతం అవుతారు. ఇక విభేదాలు అనేవి రాకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజు రాశి వారి లక్కీ సంఖ్య 70, లక్కీ కలర్ అయితే బూడిద. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.